ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం, కొందరు అసూలు బాయుడు చనిపోవడం విచారించదగ్గ అంశం. స్వామిని రెండు విషయాలు కోరుకోవడం జరిగింది. ఒకటి, వారిని శిక్షించే శక్తి మోడీ గారికి, అమిత్ షా గారికి ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బహుముఖంగా. దీనికి మోడీ గారిని సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీరు ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అటు ఇండస్ట్రియలైజేషన్గా 10-15 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. రాబోయేటువంటి రోజుల్లో 50 దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖపట్నానికి మరొక 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంఓఎస్ జరగడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి ఈ విధంగా జరుగుతూ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని వీరు కలగజేయాలని స్వామివారిని కోరడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.